హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ గ్రోత్. సీనియర్ సిటిజన్స్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ రిటైర్మెంట్ కార్పస్ని పిఎఫ్ అమౌంట్ కావచ్చు, ఎస్ఐపి ద్వారా అక్యుములేట్ చేసిన కార్పస్ కావచ్చు, దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ ఇన్కమ్ అనేది చాలా స్టేబుల్గా రికరింగ్గా వాళ్ళ లైఫ్ స్పాన్కి తగినట్టు వాళ్ళ ఎంటైర్ రిటైర్మెంట్ పీరియడ్ వస్తుంది. ఒక స్టేబుల్ ఇన్కమ్ వచ్చేటట్లు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్, ఎఫ్డీనా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఎస్డబ్ల్యూపీనా. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్ రైట్ అనేది ఈ వీడియోలో మనం చాలా డీటెయిల్గా చూద్దాం. రిటైర్మెంట్ తర్వాత 2 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 1, మనకున్న రిటైర్మెంట్ కార్పస్ ఏదైతే ఉందో దాన్ని చాలా సేఫ్గా పొదుపుగా వాడుకోవడం. ఎందుకంటే ఇక్కడ లెక్క తప్పడానికి ఛాన్స్ లేదు. సో మీరు 30లో 40లో ఉన్నారనుకోండి, ఏదైనా లెక్క తప్పినా పర్వాలేదు, ఎందుకంటే మీరు తర్వాత వర్క్ చేసే టైం ఉంది కాబట్టి మీరు వర్క్ చేయొచ్చు. అదే మన రిటైర్మెంట్ లెక్కల్లో తప్పు జరిగిందనుకోండి, ఇక్కడ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అనేది చాలా తక్కువ. మన రిటైర్మెంట్ డబ్బులు చాలా తొందరగా అయిపోగొట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ 70 ఏళ్ళ వయసులో వెళ్ళి వర్క్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి మనకున్న కార్పస్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి సేఫ్గా మంత్లీ రిటర్న్స్ అనేవి రావాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన కార్పస్ అనేది మన ఇన్ఫ్లేషన్ కంటే అట్లీస్ట్ కొంచెమైనా ఎక్కువగా రిటర్న్ ఇస్తూ ఉండాలి. లేకుంటే ఇన్ఫ్లేషన్ అనేది చాలా సైలెంట్గా మన కార్పస్ని తినేస్తూ ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుంది కార్పస్. ఈ 2 ఇంపార్టెంట్ థింగ్స్ని మనం మైండ్లో ఉంచుకోవాలి రిటైర్మెంట్ ప్లానింగ్లో. చాలా ఇంపార్టెంట్. సో చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చెప్పే ఒక సొల్యూషన్ ఏంటంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేసి ఎస్డబ్ల్యూపీ ద్వారా, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ద్వారా ఎవ్రీ మంత్ మీరు బ్యాంక్లో ఎంతైతే వడ్డీ వస్తుందో అదే వడ్డీని ఎస్డబ్ల్యూపీ ద్వారా మీరు మంత్లీ విత్డ్రావల్ చేసుకున్నట్లయితే మీ కార్పస్ అనేది అలాగే ఉండదు. మీరు విత్డ్రా చేసుకున్నా కానీ మీ కార్పస్ పెరుగుతూ ఉంటుంది. సో ఇది వాస్తవమే. ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే, మీరు 10 లక్షల రూపాయల కార్పస్ ఉందనుకోండి స్టార్టింగ్లో, ఆ 10 లక్షల కార్పస్ తీసుకెళ్ళి మీరు ఎఫ్డీ చేశారనుకోండి, ఒక 7.2% ఎఫ్డీ రిటర్న్ కనుక ఇచ్చినట్లయితే ఎవ్రీ మంత్ 6,000 రూపాయలు మనకు మంత్లీ వడ్డీ అనేది వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ మనం ఈ ఎఫ్డీని రెన్యూ చేస్తూ ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రం తీసుకున్నట్లయితే మన ఎఫ్డీ ప్రిన్సిపల్ అలాగే ఉంటుంది, ఓన్లీ మన ఇంట్రెస్ట్ను వాడుకుంటూ ఉంటాం. దానికి బదులు మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఎస్డబ్ల్యూపీ ద్వారా, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ద్వారా ఎవ్రీ మంత్ అదే 6,000 రూపాయలు మీరు విత్డ్రా చేసుకున్నట్లయితే లాంగ్ టర్మ్లో కన్జర్వేటివ్ బేసిస్ మీద ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఒక 12% రేట్ ఆఫ్ రిటర్న్ చొప్పున ఇచ్చినట్లయితే, ఈవెన్ ఆఫ్టర్ విత్డ్రాయింగ్ సేమ్ 6,000 రూపీస్ ఫర్ ద నెక్స్ట్ 20 years కనుక మీరు చేసినట్లయితే మీ కార్పస్ అదే 10 లక్షల లాగానే ఉండదు, అది దాదాపు 49 లక్షలు దాటిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 50 లక్షలు అవుతుంది. ఇది నిజమే, ఇదేదో బాగానే ఉంది కదా. సో మనం ఇలా చేస్తే తప్పేంటి? కానీ ఇక్కడ 2 ఇంపార్టెంట్ థింగ్స్ మిస్ అవుతున్నాయి. ఒకటి ఇన్ఫ్లేషన్. సో మన ఖర్చులు అనేవి ఎవ్రీ ఇయర్ ఒకేలాగా ఉండవు. మన ఖర్చులు అనేది 4 to 5% ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం 90 రూపాయలు లీటర్ ఉన్న పాలు నెక్స్ట్ ఇయర్ అదే రేట్ ఉండదు. పెట్రోల్ ఖర్చులు, ఇంటి రెంటు, ఎవ్రీథింగ్ పెరుగుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. సో దీనివల్ల ఏమవుతుందంటే, మనం ఏదైతే ఇంట్రెస్ట్ ఇయర్లీ ఏదైతే వస్తుంది అనుకున్నామో అదే ఇంట్రెస్ట్తోనే మనం ఎక్కువ రోజులు బతకలేం. నెక్స్ట్ ఇయర్ మనం ప్రిన్సిపల్ని విత్డ్రా చేసుకోవాల్సి వస్తుంది. రెండో మిస్సింగ్ థింగ్ ఏంటంటే రిస్క్. సో మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్లుగా మన ప్రైమరీ గోల్ ఏంటంటే, మన కార్పస్ని చాలా సేఫ్టీగా ఎక్కువ రోజులు వచ్చేటట్లు ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మనం మన కార్పస్ మొత్తం తెచ్చేసి ఈక్విటీ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మన దరిద్రం బాగాలేక, మన అదృష్టం బాగాలేక, మనం పెట్టిన ఇయర్లోనే మార్కెట్ ఒక 40% కరెక్ట్ అయింది అనుకోండి. ఇమాజిన్ ద సిచ్యువేషన్. సో ఇది చాలా రేర్ సిచ్యువేషన్, బట్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ కోవిడ్లో. సో ఇలాంటివి 10 ఏళ్ళకోసారి జరగవచ్చు, బట్ మనం పెట్టిన ఇయరే జరిగితే దురదృష్టం కొద్ది అప్పుడు ఏమవుతుంది, మన కార్పస్ 20 ఏళ్ళు రావాల్సిన కార్పస్ మేబీ 10 ఏళ్ళలోనే అయిపోతుంది. సో తర్వాత మళ్ళీ మనం వెళ్ళి జాబ్ చేయలేం కదా. సో సింపుల్ ఎగ్జాంపుల్, ఒక 1 కోటి రూపాయల కార్పస్ ఉందనుకోండి. 1 కోటి రూపాయల మీరు రిటైర్ అయిన తర్వాత 1 కోటి రూపాయల కార్పస్ వచ్చింది. ఆ 1 కోటి రూపాయల కార్పస్ని తీసుకెళ్ళేసి మనం ఈక్విటీ మార్కెట్లో పెడితే, సపోజ్ ఒక ఫండ్లో ఎన్ఏవి 100 రూపాయలు ఉంది. సో 100 రూపాయల ఎన్ఏవి దగ్గర మనం మొత్తం ఈక్విటీ మార్కెట్లో పెట్టేసాం, మనకు 1,00,000 యూనిట్లు వచ్చాయి. సో అన్ఫార్చునేట్గా మనం పెట్టిన ఇయర్లోనే మార్కెట్ 40% కరెక్ట్ అయింది. మార్కెట్ కరెక్ట్ అయింది కదా అనేసి మనం విత్డ్రా చేసుకోవడం ఆపేయలేం కదా రిటైర్మెంట్లో. సో విత్డ్రా చేస్తూ ఉండాలి. దట్ ఈస్ ద గోల్. మన హోల్ పర్పస్ ఆఫ్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఇస్ వీ షుడ్ బి ఏబుల్ టు గెట్ రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్. సో మార్కెట్ 40% కరెక్ట్ అయిన తర్వాత మనం విత్డ్రా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, చాలా తక్కువ రేటుకు మనం యూనిట్లు అమ్మేస్తున్నాం అనమాట. చాలా తక్కువ రేటుకు యూనిట్లు అమ్మేయడం వల్ల మనం ఎక్కువ యూనిట్లను మొదటి ఇయర్లోనే కన్జ్యూమ్ చేసుకుంటాము. దీనివల్ల మనకి లాస్ అనేది చాలా ఎక్కువ ఫ్యూచర్లో. సో మనం మంత్లీ 50,000 చొప్పున విత్డ్రా చేసుకోవాలి. యావరేజ్ రేట్ 65 చొప్పున కనుక మనం విత్డ్రా చేసుకున్నట్లయితే మనం దాదాపు 9,200 యూనిట్లు కన్జ్యూమ్ చేసుకుంటాం ఫస్ట్ ఇయర్లోనే. మనం ఇయర్ స్టార్టింగ్లో పెట్టింది 1 కోటి రూపాయలు, ఇయర్ ఎండ్ కల్లా వచ్చేసరికి 59 లక్షలే మిగిలిపోయాయి. ఈ 59 లక్షలతో నెక్స్ట్ 24 సంవత్సరాలు
మనం నెట్టుకుంటూ రావాలి. సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ స్ట్రాటజీ. సో వాట్ ఈస్ ద కరెక్ట్ స్ట్రాటజీ? సో దీన్ని రిటైర్మెంట్ టర్మినాలజీలో మేము 3 బకెట్ స్ట్రాటజీ అంటారు. 3 బకెటింగ్ స్ట్రాటజీ. ఈ 3 బకెట్ స్ట్రాటజీ ద్వారా ఒక పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ కాకుండా మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎఫ్డి కావచ్చు, లిక్విడ్ ఫండ్స్ కావచ్చు, సీనియర్ సేవింగ్స్ సిటిజన్ స్కీమ్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, డెట్ ఫండ్స్ కావచ్చు, ఇలా మల్టిపుల్ టైం ఫ్రేమ్కి మల్టిపుల్ అసెట్ క్లాస్ని వాడి ఒక 3 బకెట్స్ని కనుక క్రియేట్ చేసుకొని ఒక్కొక్క బకెట్ ఒక్కొక్క టైం ఫ్రేమ్కి యూజ్ చేసుకుంటూ ఒక బకెట్లోంచి మోస్ట్ లిక్విడ్ బకెట్లోంచి ఎప్పుడు కూడా విత్డ్రా చేసుకుంటూ మోస్ట్ గ్రోత్ ఓరియంటెడ్ లాంగ్ టర్మ్లో రిటర్న్ ఇచ్చే బకెట్ని దాన్ని పక్కకు పెట్టేసి ఓన్లీ షార్ట్ టర్మ్ బకెట్లోంచి విత్డ్రా చేసుకుంటూ మనం ఒక రిటైర్మెంట్ స్ట్రాటజీ ప్రకారం, ఒక 3 బకెటింగ్ స్ట్రాటజీ ప్రకారం వెళ్ళినట్లయితే మన కార్పస్ ఎన్ని సంవత్సరాలు వస్తుంది, ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చూద్దాం.